మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుపతి అభ్యర్థి గెలుపు కోసం నా సాయశక్తుల కృషి చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇంకా అనేక ప్రాంతాలలో కూడా నేను రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ కాబట్టి అనేక చోట్ల కూడా వాళ్ళ యొక్క పార్టీ గెలుపు కోసం నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలు 8 జిల్లాల్లో బీసీలకు సరిగినటువంటి న్యాయం జరగకపోగా రాష్ట్రం అంతా కూడా ఈ 8 జిల్లాల్లో ఒక్క యాదవుడికి కూడా ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వలేనటువంటి పార్టీగా మిగిలిపోయింది ఈ పార్టీ. ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో 6 జిల్లాల్లో ఒక్క యాదవుడికి కూడా ఇవ్వలేదంటే 13 జిల్లాలలో ఒక యాదవుడికి కూడా స్థానం కల్పించలేదు. అదేవిధంగా వాలంటీర్ల చేత ఏ జనాభా ఎంత ఉండారు జనగణన కులగణన రెండింటినీ కూడా వాళ్ళ వాలంటీర్ల చేత చేసి ఎంతమంది బీసీలకు ఇచ్చినారంటే వాళ్ళ జనాభాకు సరిపోయినటువంటి సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇది ప్రథమంగా గుర్తుపెట్టుకోవాల్సిన, ఎందుకంటే నేను జాతీయ ఉపాధ్యక్షుడిని, బీసీ జేఏసీ చైర్మన్ కాబట్టి. ఆ తర్వాత వైజాగ్లో ఒక మేయర్ ఇచ్చినారు, తిరుపతిలో ఒక మేయర్ ఇచ్చినారు. ఇచ్చినటువంటి మేయర్ని ఉత్సవ విగ్రహాల్లాగా పెట్టినారు, కానీ వాళ్ళ కనీసంగా ఫోటో కాల్ కూడా కల్పించకపోవడం అనేటువంటి జరిగిందనేటువంటి ఒక కారణం. అయితే మేయర్లకి విశాఖపట్నంలో యాదవులకు ఒక మేయర్ ఇచ్చినారు, తిరుపతిలో ఒక మేయర్ ఇచ్చినారు. దాంట్లో వాళ్ళ హవా తప్ప, వాళ్ళ రాచరిక భావాలు తప్ప, పెత్తందారితనం తప్ప అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళకి ఆత్మగౌరవాన్ని, ఆ కులానికి ఒక ఆత్మగౌరవం ఉంది, బీసీలకు ఒక ఆత్మగౌరవం ఉందని ఏ రోజు కానీ పాటించినటువంటి సంఘటనలు కంటికి కనిపించడం లేదు. తిరిగి చూస్తే అది అందరికీ తెలిసిన విషయమే, నా ఒక్కడికే తెలిసింది కాదు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. విలేకరులకి తెలుసు. అదేవిధంగా ఈ కులంలో ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది, ఫోటో కాల్ పాటించడం లేదు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. ఇదొకటి. రెండో అంశం, సీఎం గారి సొంత జిల్లా కడప జిల్లాలో రాసమల్లు శివప్రసాద్ రెడ్డి అనే ఆయన ఎమ్మెల్సీ ఇస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇస్తే అతను నా కాళ్ళు పట్టుకుంటే ఇచ్చినాను, మా దండాలు పెడితే ఇచ్చినాను, ఆయనకి ఆ ప్రతిమే లేదు, ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా కాదని హేళన చేస్తూ మైదుకూరు నుంచి మాట్లాడడం జరిగింది ఆయన సీఎం సొంత జిల్లాలో. ఆ రోజైనా సీఎం ఒక అతి పెద్ద కులం, బీసీలకు సంబంధించినటువంటి పెద్ద కులం, యాదవ్ కులం, ఇట్లా మాట్లాడితే తప్పు కదా అని మాట్లాడినటువంటి పాపాన పోలేదు. ఇది చాలా బాధ కలిగించినటువంటి అంశం. ఆ అంశం మీద కూడా బయట వస్తున్నాం. అదేవిధంగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ వాళ్ళ ఆర్థిక మూలాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ దెబ్బతీయడమే జరిగింది. ఇది నాకున్నటువంటి రాజీనామా చేయడానికి ఇది ఒక కారణంగా తెలియజేస్తూ నా రాజీనామా, అందుకని మీ సమక్షంలో ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలి కదా, మేము బీసీల కోసం పనిచేస్తాం, యాదవుల కోసం పనిచేస్తాం. ఆ పార్టీలో అవమానాలు ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆ పార్టీలో నుంచి బయట రావాల్సినటువంటి అవసరం సందర్భం ఉంది కాబట్టి బయట చేయడం జరుగుతూ ఉంది.